మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోతూ ఒక హీరో గారి డైరెక్షన్ లో మరొక హీరో గారి సినిమాట. అంతేకాదండి, వాళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం అదేనంటారా అని అందరూ అనుకుంటున్నారు. అండ్ మాట్లాడుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, అసలు జాన్వీకి ఆ పేరుని ఎలా పెట్టారు అన్న విషయం ఎప్పుడైనా మీకు నేను చెప్పానా? చెప్పలేదు కదూ. పదండి ఈ సంగతులన్నీ పూసగుచ్చినట్టు మీ చెవిని వేసేస్తా. ముందుగా మాట్లాడుకోవాల్సింది బ్రేకప్, ఏ ఇద్దరు, కారణం ఏమిటి అన్న డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. మొబైల్ మసాలా వారు ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతూ మాట్లాడుకోవాల్సిన మొదటి జంట అటు తమన్నా, ఇటు విజయ్ వర్మ. సో చాలా కాలం నుంచి రిలేషన్షిప్లో ఉన్నటువంటి విషయాన్ని మనం వింటూ వస్తున్నాం. వీళ్ళిద్దరూ విడిపోయారు అంటూ. మరి ఇప్పుడు కొన్ని కథనాలు అవి అందరూ బాగా ప్రమోట్ చేస్తున్నారు. 2 ఏళ్ల ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఇకపై ఫ్రెండ్స్గానే ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా ఆ స్టోరీస్లో సారాంశం అయితే బాగా ప్రమోట్ అవుతుంది. అయితే ఇదిలా ఉండగా తమన్నా, విజయ్ వర్మ తమ రిలేషన్ కొనసాగించకపోవటానికి గల కారణం ఏమై ఉంటుందా అని చెప్పి ఆల్రెడీ మాటలైతే స్టార్ట్ చేశారు. గుసగుసలు వినిపించేస్తున్నాయి. సో రీసెంట్గా తెరపైకి వచ్చినటువంటి కథనాల్లోకి వెళ్ళిపోతే, కెరీర్, పెళ్లి విషయంలో వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి అని చెప్పి అందుకని ఏ నిర్ణయం తీసుకున్నారు అన్నట్టుగాను బీ టౌన్లో టాక్. 35 ఏళ్ల వయసులో ఉన్నటువంటి తమన్నా పెళ్లి చేసుకునే జీవితంలో సెటిల్ కావాలని చెప్పి నిర్ణయించుకుంటున్నట్టుగా, విజయ్ మాత్రం అందుకు సుముఖత వ్యక్తం చేయలేకపోతున్నట్టుగా, ఆయన మాత్రం ప్రస్తుతానికి కెరీర్ పైనే దృష్టి పెట్టాలనుకుంటున్నట్టుగా. కాబట్టి ఇద్దరి మధ్యలో ఈ విషయంపై మనస్పర్ధలు వచ్చాయి అని చెప్పి అందుకే విడిపోబోతున్నారు అని చెప్పి టాక్. 2023లో రిలీజ్ అయినటువంటి లవ్ స్టోరీస్ 2 కోసం ఫస్ట్ టైం కలిసి వర్క్ చేశారు తమన్నా, విజయ్ వర్మ. సో ఈ సిరీస్ చిత్రీకరణ టైంలోనే ఇద్దరు కూడా ప్రేమలో పడ్డారు. ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో ఈ జంట బయటపెట్టింది. నా కోసం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్న, నన్నుగా అర్థం చేసుకునేటువంటి విజయ్ వర్మ ప్రపంచంలోకి వచ్చారు. తను నన్ను ఎంతో అర్థం చేసుకున్నారు, అన్ని విషయాల్లో గౌరవిస్తారు అంటూ విజయ్పై ఉన్నటువంటి ఇష్టాన్ని తమన్నా బయటపెట్టడం జరిగింది. అండ్ మూవీ ఈవెంట్స్, సినిమాకి సంబంధించినటువంటి ఈవెంట్సే కాకుండా ఫ్యాషన్ షోలు, ఇలా ఎన్నో కార్యక్రమాలకు వీళ్ళిద్దరూ కలిసి హాజరయ్యారనమాట. దీంతో వీళ్ళిద్దరూ కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పి చాలామంది అనుకున్నారు. అయితే ఈ క్రమంలో వీరి బ్రేకప్ కథనాలు కూడా సినీ ప్రియుల్ని ఆశ్చర్యానికి గురి చేయడం జరిగింది. మరోవైపు నెట్టింట వైరల్గా మారినటువంటి ఈ వార్తలపై తమన్నా, విజయ్ ఇద్దరు రియాక్ట్ కాలేదు. తమన్నా ప్రస్తుతం ఓదెలా 2 కోసం వర్క్ చేస్తున్నారు. సో ఈ మధ్యనే ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది. చూసారా? చూసే ఉంటారు. మరి చూస్తుంటే ఎలా అనిపించిందో ఏంటో కూడా కింద కమెంట్ చేసిద్దరు. ఇక మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోతూ ఈ విషయం నేను మీకు చెప్పలేదని అనుకుంటున్నాను. సో జాన్వీ కపూర్కి ఆ పేరు ఎలా పెట్టారు అంటే, ఫస్ట్ మనం తన పేరు గురించి తెలుసుకోవడానికి బిఫోర్ విషెస్ అయితే అందించాలి కదా. హ్యాపీ బర్త్డే జాను పాప అంటూ అభిమానులు అంటున్నారు. హ్యాపీ బర్త్డే జాన్వీ అంటూ మనం మన మొబైల్ మసాలా వారి తరపున స్పెషల్ విషెస్ని అందించేద్దాం. సో శ్రీదేవి గారు నటించినటువంటి జుదాయిలోని ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ పేరు జాన్వీ. ఆ పేరు బాగా నచ్చేయడంతో శ్రీదేవి గారు కుమార్తెకు జాన్వీ కపూర్ అని చెప్పి నామకరణం చేసినట్టుగా శ్రీదేవి, బోని కపూర్ గారు చెప్పడం జరిగింది ఒక సందర్భంలో. అండ్ డాక్టర్ని చేయాలనుకున్నారంటే శ్రీదేవి గారు, కానీ జాన్వీ నటన వైపే మొగ్గు చూపించడం జరిగిందనమాట. అండ్ ఇక తన ఫేవరెట్ వాటర్ బాటిల్ ముద్దు పేరు ఏంటి అంటే చుస్కీ అని అంటారనమాట తను. ఇక మంచి ట్రిప్స్కి వెళ్ళటం అంటే చాలా చాలా ఇష్టం అంటే దానికి. తిరుపతిలో పెళ్లి చేసుకోవాలి అనేది జాన్వీ డ్రీమ్ అంట. అండ్ ఒక అబద్ధం కారణంగా బాయ్ ఫ్రెండ్కు దూరం అయ్యారు అని చెప్పి ఒక షోలో కూడా తను చెప్పడం జరిగింది. డాన్సులు చేయటం, కవితలు రాయటం ఈ బ్యూటీకి హాబీస్ అంట. ఇక దేవర్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ప్రజెంట్ అయితే రామ్ చరణ్ గారి సరసన ఒక సినిమాలో నటిస్తూ ఉన్నారనమాట. అండ్ నాని గారి ప్యారడైజ్, అల్లు అర్జున్ గారి అట్లీ ఈ కాంబినేషన్లోని హీరోయిన్గా వినిపిస్తున్నటువంటి పేరు జాన్వీ కపూర్ గారిదే. కాబట్టి మరొకసారి మొబైల్ మసాలా వారి తరపున స్పెషల్ బర్త్డే విషెస్ని జాన్వీ కపూర్కి అందించేస్తూ ఇక నెక్స్ట్ వివరాల్లోకి వెళ్ళిపోదాం. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే కనుక, బాలీవుడ్ను వీడినటువంటి ప్రముఖ డైరెక్టర్ గురించి. రీజన్ ఏంటి అంటారా? అరే ఎవరో ఏమిటో ఫస్ట్ తెలుసుకున్న తర్వాత రీజన్లోకి వెళ్దాం. తాను బాలీవుడ్ని విడిచిపెడుతున్నట్టు ఒక ప్రముఖ దర్శకులు చెప్పడం జరిగింది. హిందీ ఇండస్ట్రీ ఎంతో విషపూరితంగా మారిపోతుంది అని చెప్పి అసహనాన్ని వ్యక్తం చేశారు. తాను సౌత్ ఇండియాకి, దక్షిణాదికి వెళ్ళిపోబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేసేశారు. ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి ఆయన ముంబై వదిలి వెళ్ళిపోతున్నాను అని చెప్పినటువంటి విషయం ఇంకేంటి గుర్తొచ్చిందిగా? ఎస్, నేను మాట్లాడుతుంది ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ గారి గురించి అనమాట. సో ఆయన ఇప్పుడు బెంగళూరుకి వచ్చేసారనమాట. నేను బాలీవుడ్కి దూరంగా ఉండాలనుకుంటున్నాను, పరిశ్రమ దారుణంగా తయారైంది, ప్రతి ఒక్కరు కూడా సాధ్యం కాని లక్ష్యాలను పెట్టుకుంటూ ఉన్నారు. 500 కోట్లని, 800 కోట్లని అలా వచ్చేటువంటి సినిమాలు మాత్రమే తీయాలి అని చెప్పి అంటూ ఉన్నారు. అలాగే ప్రయత్నిస్తూ ఉన్నారు.
ప్రతిభ కొత్తదనానికి అవకాశం లేకుండా పోయింది ఇక్కడ నిలబడి చూస్తూ ఉంటే కనుక బీటౌన్ చూస్తుంటే చాలా అసహ్యం వేస్తుంది. ఇప్పుడు నేను కొత్త సినిమాలు తెరకెక్కించలేను, ఎందుకంటే నిర్మాతలకు లాభాలు రావని భావిస్తున్నారు. మన సినిమాపై మనకు నమ్మకం ఉండాలి, కానీ నిర్మాతలు నన్ను నమ్మడం లేదు. అందుకే నేను బయటకు వెళ్ళాలనుకుంటున్నాను. ఉత్సాహవంతమైనటువంటి వాతావరణం కోసం సౌత్ ఇండస్ట్రీకి వెళ్ళిపోతాను. నేను ఆయన అక్కడైనా కొంచెం ప్రశాంతంగా వర్క్ చేసుకోగలుగుతాను అని చెప్పి అనురాగ్ గారు చెప్పడం జరిగిందనమాట. అనురాగ్ కశ్యప్ గారు ప్రస్తుతం డెకాయిట్లో నటిస్తున్నారు. అడవిశేష్ గారు ప్రధాన పాత్రలో షానిల్ డియో దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా. ఇందులో అనురాగ్ గారు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో మరి మనకి కనిపించబోతున్నారనమాట. ఇది విషయం. ఇక మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది కన్నడ నటుడు శివరాజ్ కుమార్ గారు. క్యాన్సర్ నుంచి కోలుకుంటున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఆ మహమ్మారి పైన పోరాటాన్ని తెలియజేసేలాగా ఒక డాక్యుమెంటరీ కూడా రెడీ చేస్తున్నారు. ఇదే విషయాన్ని గురించి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాధి పట్ల ఇతరులకు అవగాహన కల్పించడం, క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి వారిలో ధైర్యం నింపాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ డాక్యుమెంటరీ తీసుకురావాలనుకుంటున్నట్టుగా చెప్పడం జరిగింది. అమెరికాలో చికిత్స తీసుకుంటున్నటువంటి టైంలో అక్కడి వైద్యులు ఎంతో అండగా నిలిచారు అని చెప్పి, క్యాన్సర్పై నేను చేసినటువంటి ఈ పోరాటం ఒక డాక్యుమెంటరీలో తీస్తే కనుక చాలా మందిలో ధైర్యాన్ని నేను పెంచవచ్చు అని చెప్పి భావిస్తున్నాను అని అన్నారు. అండ్ ఇదే విషయాన్ని శివన్న గారు చెప్పడంతో అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారనమాట. మంచి విషయం అని చెప్పి. అండ్ గతేడాది ఏప్రిల్లో వారు క్యాన్సర్కి గురైనట్టుగా, క్యాన్సర్ బారిన పడ్డట్టుగా డాక్టర్స్ గుర్తించడం జరిగింది. కీమోథెరపీలు చేయించుకుంటూనే ఆయన అప్పట్లో శివన్న గారు చాలా సినిమా షూటింగ్స్లో కూడా పాల్గొనడం జరిగింది. గతేడాదిలో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో శస్త్రచికిత్స కూడా ఆయన అమెరికా వెళ్ళి చేయించుకోవడం జరిగింది. సో కీమోథెరపీ చేయించుకుంటున్నప్పటికీ తనకు జుట్టు రాలలేదు అని చెప్పారు. క్లిష్ట సమయంలో తల్లిదండ్రులు, భగవంతుడు, సన్నిహితులు అండగా నిలిచారు అని చెప్పి అన్నారు. మరోవైపు ఇప్పుడిప్పుడే క్యాన్సర్ నుంచి కోలుకుంటున్నాను అని చెప్పి ఆయన వర్క్ లైఫ్ పైన, అదేవిధంగా ఆయన ఆరోగ్యం పైన దృష్టి పెడుతున్నారు అని చెప్పి, ముఖ్యంగా తన 131వ ప్రాజెక్టుకు సంబంధించి మొదలు పెట్టాను అని చెప్పి కార్తీక్ అద్వైత్ దానికి దర్శకత్వాన్ని వహిస్తున్నారు అని చెప్పి, అలాగే రామ్ చరణ్ గారి సినిమాకు సంబంధించినటువంటి లుక్ టెస్ట్లో కూడా ఆయన స్వయంగా పాల్గొన్నట్టుగా కూడా తెలియజేయడం జరిగిందనమాట. సో గ్రేట్ సార్, యువర్ ఇన్స్పిరేషనల్ పర్సన్ అని చెప్పి చాలామంది అభిమానులు ఆయన గురించి చెప్తూ ఉన్నారనమాట. శివన్న గారు మీరు తొందరగా కోలుకొని ఎన్నో సినిమాల్లో కనిపించాలి అని చెప్పి ఎందరో అభిమానులు కోరుకుంటూ ఉన్నారు.